Hi team, welcome back to the channel. Today in this episode 9 we are covering loops. Loops nothing but the robot repeated behavior engine. Loops nothing but a repeated behavior engine. Friends, ఇక్కడ మనం ఒక రోబోట్ని ఇమేజ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం లైక్ చిట్టి రోబోట్ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఫర్ సపోజ్ రోబోట్ ఒకసారి అంటే ఏం చేస్తుందంటే రిపీటెడ్గా యాక్షన్స్ చేస్తుంది. లైక్ ఒక పనిని రిపీటెడ్గా చేయగలదు, అంటే వితౌట్ గెటింగ్ టైర్డ్, వితౌట్ ఫర్గెటింగ్, వితౌట్ మిస్టేక్స్. ఒకే పనిని ఒక పని ఇస్తే ఆ పని మళ్ళీ మళ్ళీ చేయమంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. టైర్డ్ అయిపోదు, ఫర్గెట్ అక్కడ కంటెంట్ని మర్చిపోదు, అండ్ మిస్టేక్స్ కూడా చేయదు. ఫర్ సపోజ్ రోబోట్ స్కాన్ ద ఏరియా అని అంటే ఆ ఏరియాని స్కాన్ చేస్తుంది. ఎనిమిని ట్రాక్ చేయమంటే ట్రాక్ చేస్తుంది, అలా ట్రాక్ చేస్తూనే ఉంటుంది మల్టిపుల్గా. వాయిస్ కమాండ్ లిజనింగ్, ఫర్ సపోజ్ మనం ఎల్ఎల్ఎంలో ఏదైనా జెమినీలో కానీ గూగుల్ జీపీటీలో కానీ చాట్ జీపీటీలో కానీ మనం ఒక వాయిస్ చెప్తున్నంతసేపు అది మనం ఆపేసేదాకా అది కంటిన్యూగా వింటూనే ఉంటుంది. వాయిస్ మోడ్ యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. అక్కడ ఒక లూప్ పనిచేస్తుంది దాని బిహైండ్. ఫర్ సపోజ్ ఏదైనా పీడిఎఫ్ ఇచ్చామంటే ఆ పీడిఎఫ్ ఎన్ని పేజెస్ ఉన్నాయో దాని చంక్స్ ఎంబెడింగ్లా మార్చి ఆ పీడిఎఫ్ని కంటిన్యూస్గా స్కాన్ చేస్తుంది. అక్కడ ఒక లూప్ అనేది వర్క్ అవుతుంది. ర్యాక్, డాక్యుమెంట్ చంకింగ్, మెమరీ రీఫ్రెషింగ్, వర్క్ ఫ్లో స్టెప్స్ ఎగ్జిక్యూటింగ్. ఈ రిపీటెడ్ బిహేవియర్స్ని చిట్టిలో రన్ చేసే ఇంజినే ఈ లూప్స్ అనమాట. అర్థమైందా? టుడే వీఆర్ యాక్టివేటింగ్ చిట్టీస్ రిపీటెడ్ బిహేవియర్ ఇంజిన్. ఓకే, లెట్స్ సి. యాక్చువల్గా ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ ఏఐ సిస్టమ్, ఫ్రమ్ చాట్బాట్స్ టు లాంగ్ చైన్ పైప్లైన్స్ టు వాయిస్ ఏజెంట్స్. యాక్చువల్లీ వాట్ ఈజ్ ఏ లూప్? లూప్ అంటే కంప్యూటర్కి ఈ యాక్షన్ రిపీట్ చేస్తూ ఉండు అని ఆర్డర్ ఇవ్వడం అనమాట. హ్యూమన్కి రిపీట్ చేసి వర్క్ చేయడం అనేది బోరింగ్, కానీ రోబోట్కి ఈ బోర్డమ్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. సో ఎనీ సిస్టమ్ దట్ వర్క్స్ ఆన్ కంటిన్యూస్ చెకింగ్, కంటిన్యూస్ స్కానింగ్, కంటిన్యూస్ రీడింగ్, ప్రాసెసింగ్, మల్టీ స్టెప్ పైప్లైన్ ఆల్ యూజ్ లూప్స్. ఓకే, నో లూప్స్ ఈజ్ ఈక్వల్ టు నో ఆటోమేషన్. ఆటోమేషన్ మనం ఎక్కువగా చూస్తుంటాం, లైక్ డెవాప్స్ ఆటోమేషన్ కానీ లేదా జీరా ఆటోమేషన్ కానీ, ఇలా ఆటోమేషన్, టెస్టింగ్ ఆటోమేషన్ ఇలాంటివి చూస్తుంటాం చాలా. ఈ ఆటోమేషన్ అనేది పనిచేయాలి అంటే లూప్స్ అనే కాన్సెప్ట్ బాగా తెలియాలి. అర్థమైందా? ఇంకా ఇక్కడ ఇన్ ఏఐలో నో లూప్స్ మీన్స్ నో ఆటోమేషన్, రైట్? ఇన్ ఏఐ సిస్టమ్స్ లూప్స్ కెన్ కంట్రోల్ ఫర్ ఎవ్రీ చంక్ ఎంబెడ్, ఫర్ ఎవ్రీ పేజ్ సమ్మరైజ్ చేయడానికి, ఫర్ ఎవ్రీ టూల్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడానికి, ఫర్ ఎవ్రీ ఫ్రేమ్ అనలైజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ లూప్స్ అంటే ఏంటి? ఆటోమేషన్ బ్యాక్ బోన్. లూప్స్ కాన్సెప్ట్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆటోమేషన్. ఇక్కడ మనకి సమ్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఓన్లీ 2 types ఆఫ్ లూప్స్ మోస్ట్లీ వీ విల్ సీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. పైథాన్లో 2 ఫండమెంటల్ లూప్ టైప్స్ అవి ఏంటంటే ఫర్ లూప్ టు కంట్రోల్ రిపిటేషన్, వైల్ లూప్ కండిషన్ బేస్డ్ రిపిటేషన్. ఓకే, కండిషన్ బేస్డ్, వాట్ ఈస్ కండిషన్ బేస్డ్ అండ్ వాట్ ఈస్ కంట్రోల్ రిపిటేషన్ ఇప్పుడు మనం చూద్దాం. అంటే వెన్ యూ ఆల్రెడీ నో హౌ మెనీ టైమ్స్ రిపీట్, అంటే ఎన్నిసార్లు రిపీట్ చెయ్యాలో నీకు తెలుసు. అంటే 10 times, 5 times, 100 pages. అంటే ఒక పీడిఎఫ్ని క్యాన్ చేయాలంటే 100 pages ఉందంటే 100 times రిపీట్ చేయాలి. ఇమేజెస్ 3 phase ఇమేజెస్ క్లాసిఫై. అలాంటప్పుడు అది ఎన్ని టైమ్స్ చేయాలో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలని తెలిసినప్పుడు నీకు ఫర్ లూప్ని యూస్ చేస్తాం. కంట్రోల్డ్ రిపిటేషన్ అనమాట. వెన్ యూ డోంట్ నో హౌ టు when to stop, but you know the condition. ఎప్పుడు ఆపాలో తెలియదు. ఫర్ సపోజ్ ఒక వాటర్ హీటర్ ఉంది. వాటర్ హీటర్కి బాయిల్ చేస్తున్నాం, మనకి టెంపరేచర్ ఎలా తెలుస్తుంది? అది టెంపరేచర్ రీచ్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది? 100 నుండి 0కి
వచ్చేసినప్పుడు ఓకే ఇది 0 నుండి 100 రీచ్ అయినప్పుడు ఓకే 100 రీచ్ అయిపోయింది, ఇంకా టెంపరేచర్ బాయిల్ అయిపోయింది వాటర్, ఇంకా ఆపేద్దాం అంటే అంటిల్ 100 ఇట్ విల్ కంటిన్యూస్ అదనమాట. అంటే వెన్ ఇక్కడ బ్యాటరీ లెవెల్ గ్రేటర్ దెన్ 0 అంటిల్ స్టాప్ అంటే బ్యాటరీ లెవెల్ 0 అయ్యేదాకా ఇది రన్ అవ్వు అని అర్థం అనమాట. రోబోట్ పని చేయాలి. సో బ్యాటరీ లెవెల్ 0 అయ్యేదాకా. ఇక్కడ ఏంటి యూజర్స్ యూజర్స్ సే స్టాప్ వరకు లిజనింగ్ అంటే సపోజ్ ఒక వాయిస్ ఏజెంట్ తయారు చేస్తే అంటే లూప్ రాయాలి అంటే యూజర్ స్టాప్ అనేదాకా అది లిజనింగ్ చేస్తూనే ఉంటుంది అనమాట. అది అలా ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటే రీట్రై ఇలాంటివి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్స్ డీప్ డైవ్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఆల్రెడీ చూసేస్తాం, కవర్ అయిపోయింది కదా. కంట్రోల్ ప్లస్ లూప్స్. లూప్స్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? ఫర్ ఐటమ్ ఇన్ కలెక్షన్ యాక్షన్ అంటే ఈ కొద్దిగా ఈ అంటే ఫర్ ఐటమ్ ఇన్ సిటీ అండ్ కలెక్షన్ అంటే ఈ కలెక్షన్లో అవి ఏవైనా అవ్వచ్చు, లిస్ట్స్ అవ్వచ్చు, ట్యూపుల్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, రేంజ్. అక్కడ ఐటమ్ అనేది ఈచ్ ఎలిమెంట్ అనమాట. ఓకే అందులో ఉన్న ఈచ్ ఎలిమెంట్ దాన్ని యాక్షన్ మనం ఏం యాక్షన్ అంటే ఆ యాక్షన్ చేస్తుంది. అది లూప్ యొక్క బేసిక్ సింటాక్స్. ఇది ఫర్ లూప్ ఐటమ్ ఇన్ కలెక్షన్. ఐటమ్ ఆ ఐటమ్ అనేది ఎక్కడ నుండి తీసుకోవాలి? కలెక్షన్లో తీసుకోవాలి. ఆ కలెక్షన్ ఏది అవ్వాలి? అది లిస్ట్ అవ్వచ్చు, ట్యూపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, రేంజ్ అవ్వచ్చు. ఓకే ఇక్కడ పైథాన్ ఆటోమేటికల్లీ గోస్ 1 by 1 అనమాట. ఓకే ఇప్పుడు మనం మన రోబో స్టైల్లో మాట్లాడుకుందాం. అడ్వాన్స్డ్ రోబో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఫర్ రౌండ్ 1 ఇన్ రేంజ్ 1 to 6 ప్రింట్ చిట్టి పెర్ఫార్మింగ్ ప్యాట్రోల్ రౌండ్ అంటే ఒక 6 రౌండ్స్ ప్యాట్రోల్ చేయమని చిట్టికి చెప్తున్నాం, ఆ రోబోట్కి చెప్తున్నాం. రౌండ్ నంబర్ ఇన్ రేంజ్ 1,6 ఇలా ఇచ్చాం అంటే ఎన్ని రౌండ్స్ తిరగాలి అని. సో ప్రింట్ చిట్టి పెర్ఫార్మింగ్ ప్యాట్రోల్ రౌండ్ 1 అంటే అది ఎన్నో రౌండ్ తిరిగిపోతుందని అంటే ఆ సెన్స్లో. సో ఇక్కడ రౌండ్ ఇలా ఇచ్చాం మనం అంటే రౌండ్ నెంబర్ కరెక్ట్గానే ఇచ్చాం కదా మరి ఎందుకు. ఓకే ప్రింట్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రాకూడదు. ఇది అంటే ఏంటి రౌండ్స్ ఎన్ని రౌండ్స్, ప్రతి రౌండ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది అంటిల్ ఇది కండిషన్ కాబట్టి మనం కాలన్ పెడతాం. ఓకే అంటిల్ 6 రౌండ్స్ వరకు అది తిరుగు ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్, సెకండ్ రౌండ్ కంప్లీటెడ్, చిట్టి పెర్ఫార్మింగ్ ప్యాట్రోల్ రౌండ్ 1, చిట్టి పెర్ఫార్మింగ్ ప్యాట్రోల్ రౌండ్ 2 అలా అలా మనకి కంప్లీట్ 6 రౌండ్స్ వరకు ఇస్తుంది అనమాట. ఓకే ఎలా అనేది చూద్దాం ఫస్ట్. చూసారా మనం జస్ట్ ఏ రాసాం? ఫర్ రౌండ్ నెంబర్ ఇన్ రేంజ్ 1 to 6 వరకు ఇది 1 to 6. అదే మనం 0 అని ఇచ్చామంటే 0 నుండి స్టార్ట్ చేస్తుంది.
అర్థమైందా? 0 రౌండ్ ఇక్కడ 0 1 2 3 4 5 6 1 ఇచ్చాం. అది థర్డ్ రౌండ్ నుండి స్టార్ట్ చేయాలనుకుంది, థర్డ్ రౌండ్ నుండి ఇస్తుంది. సో 3 4 5 ఇచ్చింది. అదనమాట. ఇలా రౌండ్స్ అనేవి ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. అది చిట్టి ఒక లూప్ అంటిల్ 6 రౌండ్స్ కంప్లీట్ అయ్యేదాకా తిరుగుతూనే ఉండాలి, 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేదాకా. అలా పెర్ఫార్మింగ్ 1. ఈ రేంజ్ అనేది ఏంటంటే ఈ రేంజ్ 1 to 6 కాబట్టి స్టార్ట్స్ ఎట్ 1 అండ్ ఎండ్స్ ఎట్ 5. అలా అదనమాట రేంజ్. అలా చూసుకుంటుంది. ఇప్పుడు 6 ఇచ్చామంటే ముందు ఫిఫ్త్ దగ్గర ఆగుతుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి నార్మల్గా ఈ ప్లేస్ వాల్యూస్ అనేవి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్స్ అని అర్థం. సెన్సార్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్. సెన్సార్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ కెమెరా కామా ఇన్ఫ్రారెడ్ కామా రాడార్ కామా NIGHT నైట్ విజన్. ఇన్ని సెన్సర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు ఇది కమెంట్ చేయి. ఇక్కడ ఈ సెన్సార్స్ని ప్రింట్ చేయాలి. ఆల్రెడీ నేను బిగినింగ్లో చెప్పాను, ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు వీటి గురించి డేటా టైప్స్ ఎలా. సింపుల్ సెన్సార్, అందులో ఉన్న సెన్సార్స్ ఇన్ సెన్సార్స్. ఇక్కడ సెన్సార్ అనేది ఒక ఐటమ్, ఈచ్ ఐటమ్ అనమాట, ఒక ఐటమ్ ఇన్ సెన్సార్స్. సెన్సార్స్ ఇప్పుడు ఒక్కొక్కటి ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలా ప్రింట్ చేస్తాం? ఫస్ట్ ఒక్కొక్క దాన్ని యాక్టివేట్ చేయాలి సెన్సార్స్ని. అలా యాక్టివేటింగ్ సెన్సార్. కానీ ఇక్కడ సెన్సార్ అనే ఐటెం, ఈ ఐటెంని ప్రింట్ చేస్తున్నాం. ఎక్కడ నుండి యాక్టివేట్ చేస్తున్నాం? సెన్సార్స్లో నుండి యాక్టివేట్ చేస్తున్నాం. ఒక్కొక్క సెన్సార్ని అంటే ఒక్కొక్క ఐటెంని సెన్సార్స్ అనే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం. ఈ వేరియబుల్ అనేది ఒక లిస్ట్ అయితే ఆ లిస్ట్లో మనం సెన్సార్స్ లిస్ట్ అని ఉంది. ఆ సెన్సార్స్ని ఒక్కొక్క సెన్సార్స్ని యాక్టివేట్ చేస్తున్నాం, రోబోటిక్ యాక్టివేట్ చేయమని చెప్తున్నాం. అది ఎలా చేస్తుంది? మనం ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే చూసారా? ఓకే, ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదు నేను, అందుకే రెండు కలిపి వస్తుంది స్ట్రింగ్. చూసారా, ఇదంతా ఒక స్ట్రింగ్ కింద వచ్చింది. అందుకే కొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదనమాట. మళ్ళీ రండి. చూసావా, యాక్టివేటింగ్ కెమెరా సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, రాడార్ సెన్సార్, నైట్ విజన్ సెన్సార్, అలా యాక్టివేట్ చేస్తాను అనమాట. సో ఇన్ చిట్టి సిస్టమ్ బూట్ ఎవ్రీ సెన్సర్ ఈస్ యాక్టివేటెడ్ ఇన్ సీక్వెన్స్, ఎగ్జాక్ట్ సేమ్ లాజిక్. ఇదే లాజిక్లో అది చిట్టిలో సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఫర్ సపోజ్ రియల్ టైమ్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ ఏఐ సెనరీలో ఒక ఎగ్జాంపుల్.
ఇది ఇన్ డెప్త్ అప్లికేషన్ ఓరియంటెడ్కి వెళ్ళేటప్పుడు ఎల్ఎల్ఎం సెర్చ్ యూస్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రీల్ ఏ ఎగ్జాంపుల్లో పీడిఎఫ్ సమ్మరైజేషన్ లూప్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. సో లెట్స్ సీ, ఫర్ సపోజ్ పీడిఎఫ్ పేజెస్ ఉంది, పేజెస్ అది ఎలా వర్క్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లిస్ట్, ఒక లిస్ట్ అంటే ఫస్ట్ పేజ్ని ఎలా చేస్తుంది, పేజ్ 1 టెక్స్ట్ ఇదొకటి, పేజ్ 2 టెక్స్ట్ ఇదొకటి, పేజ్ 3 టెక్స్ట్. ఇలా ఫర్ పేజ్ ఇన్ పీడిఎఫ్ పేజెస్ అంటే ఇప్పుడు ఒక్కొక్క పేజ్కి పేజ్ టెక్స్ట్, పేజ్ 1 టెక్స్ట్, పేజ్ 2 టెక్స్ట్, పేజ్ 3 టెక్స్ట్, ఒక పీడిఎఫ్ని సమ్మరైజ్ చేయాలన్నప్పుడు అది పేజెస్ని ఇలా సమ్మరైజ్ చేసుకుంటుంది. పేజ్ 1 టెక్స్ట్, పేజ్ 2 టెక్స్ట్, పేజ్ 3 టెక్స్ట్ని ఇలా. సో ఇప్పుడు ఒక్కొక్క పేజ్ని ప్రింట్ చేయాలి. ఫర్ పేజ్ ఇన్ పీడిఎఫ్ పేజెస్, పేజ్ అనేది ఈ పేజ్ని ప్రింట్ చేయాలనుకుందాం. ఎలా ప్రింట్ చేస్తాం, ఎల్ఎల్ఎంకి ఎలా ఇస్తాం, కండిషన్ రాసి ప్రింట్ సెండింగ్ పేజ్ టు ఎల్ఎల్ఎం కామా, ఇప్పుడు ఏ పేజెస్ అన్నమాట, పేజ్ 10 కామా ఇలా ఇచ్చాం. ఇదేం చేస్తుంది చూసారా, ఇలా చేస్తుంది, ఇలా ప్రింట్ చేస్తుంది. ఎంతవరకు ఉన్నాయో అంతవరకు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ LangChain, LLM ఇండెక్స్ అండ్ RAG సిస్టమ్స్ డూ ఇంటర్నల్లీ. ఇది చేస్తుంది అనమాట. ఇలా LangChain అని వస్తుంది మనకి. అది సెండింగ్ పేజ్ టు ఎల్ఎల్ఎం టెక్స్ట్ అలా పంపిస్తుంది. సెండింగ్ పేజ్ టు ఎల్ఎల్ఎం పేజ్ టు టెక్స్ట్, సెండింగ్ పేజ్ టు ఎల్ఎల్ఎం పేజ్ 3 టెక్స్ట్. ఈ ఫార్మేట్లో, అంటే మనం ఇచ్చిన ఫార్మేట్లో. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ LangChain, LLM ఏ ఇండెక్స్, RAG సిస్టమ్స్ టు ఇంటర్నల్. అంటే ఇవి ఎల్ఎల్ఎం వచ్చేటప్పుడు ఇంకా ఇన్డెప్త్గా బాగా అర్థమవుతుంది. అప్పుడు నేను బాగా చెప్తా. ఓకే, ఇలా వర్క్ చేస్తుంది. ఇలా అనేది లూప్స్ అనేవి ఇలా రాస్తాం అంటిల్ అన్ని పేజెస్ కంప్లీట్ అయిపోయేదాకా అనమాట. అంటే కండిషన్ మీట్ అయ్యేదాకా. ఇక్కడ అంటే రిపిటేషన్ కాదు, కండిషన్ మీట్ అయ్యేదాకా రిపీట్ అవుతుంటుంది. ఇది వాటినే ఇంకా రియల్ ఎగ్జాంపుల్స్లో డాక్యుమెంట్ చంక్ ఎంబెడింగ్ అంటాం. అదేంటంటే చంక్ 1, చంక్ 2, చంక్ 3 ఈ ఎంబెడింగ్స్ అనేవి వెక్టర్ డేటాబేస్లో యూజ్ అవుతాయి. అప్పుడు ఈ ఎంబెడింగ్స్ క్రియేట్ చేయడం కూడా సేమ్ ఇలాగే క్రియేట్ చేస్తాం ఫర్ లూప్స్ యూస్ చేసి. ఓకే, ఫర్ లూప్స్ అనేవి LLM పైప్స్ ఈజ్ ఈక్వల్ టు లూప్ పైప్ లైన్స్ అంటారు అందుకే యాక్చువల్గా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. LLM పైప్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంటెక్స్ట్ అనేది లైన్స్ ఈజ్ ఈక్వల్ టు లూప్ పైప్ లైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ కొద్దిగా ఇన్ డెప్త్ వెళ్దాం. అంటే వైల్ లూప్కి ఏంటంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, స్ట్రక్చర్ వైల్ కండిషన్ ఈజ్ ట్రూ యాక్షన్. ఆ కండిషన్ ట్రూ అయితే ఇది జరగాలి అని అనమాట. అంటిల్ ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఇది జరగాలి.
అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వాడు చూద్దాం. బ్యాటరీ డ్రైన్ అయ్యే సిమ్యులేషన్ చూద్దాం. బ్యాటరీ డ్రైన్ అవుతుంటే ఏమవుతుంది? BATT బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు 100 ఉంది. ఇది వైల్ బ్యాటరీ గ్రేటర్ దాన్ జీరో అయితే బ్యాటరీ 0 కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటి? ప్రింట్ రన్నింగ్ మిషన్ బ్యాటరీ కామా ఎక్కడ నుండి? బ్యాటరీలో. రన్నింగ్ మిషన్ బ్యాటరీ ఎంత ఉంది? 100 ఉంది. సో 100 ఉంది కాబట్టి అంతవరకు జీరో ఎంతవరకు రన్ అవ్వాలి? ఇది 0 అయ్యే వరకు రన్ అవ్వాలి దీనికి. అప్పుడు కండిషన్ ఎలా ఇస్తాం? సో లెట్స్ సీ, 1 సెకండ్. ఇలా అంటే ఇక్కడ బ్యాటరీ -15 అంటే -15 ఇలా అవుతుంది అనమాట. ఈ మైనస్ని మనం ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు, స్టిల్ ఇట్ విల్ వర్క్. లూప్ రన్ అవ్వలేదు. ఇదన్నమాట. బ్యాటరీ ఈక్వల్ 100 అయితే ఆ కండిషన్ 100 మీట్ అయ్యేదాకా కండిషన్ అంటే కండిషన్ మీట్ అయ్యేదాకా వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేస్తే నో పాయింట్ ఆఫ్ యూజింగ్ ఫర్ లూప్, ఎందుకంటే కండిషన్ వైల్ ద కండిషన్ బ్యాటరీ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే బ్యాటరీ ఎక్కువ ఉన్నంత వరకు. అర్థమైందా? ఇప్పుడు 100, 85, 70, 25, 10 ఇలా ఉంది. 10 తర్వాత మళ్ళీ నెక్స్ట్ లూప్ రన్ అవ్వాలంటే 10 - 15 ఎంత? -5 అంటే అక్కడతో 0 కన్నా తక్కువ అయిపోద్ది. అందుకనే 0 కన్నా ఎక్కువ ఉన్నంత వరకు రన్ అవ్వమంటది ఆ మిషన్ని. ఆ తర్వాత ఆగిపోవాలి ఆ మిషన్. అది ఇదే సేమ్ ప్రిన్సిపల్ మనం వాయిస్లో కూడా వాడతాం. వాయిస్ అసిస్టెంట్స్ ఉంటుంది కదా, వాయిస్ ఏజెంట్స్. సేమ్ లూప్ కాన్సెప్ట్ వాయిస్లో కూడా పనిచేస్తుంది. అది ఎలా? ఫర్ సపోజ్ LIST లిజనింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే లిజనింగ్ అంటే మనం వాయిస్ లిజనింగ్ ఆన్ చేస్తాం, అది వింటుంది. LLM వింటుంది అంటే ChatGPT వింటుంది. ఏంటి? వైల్ ఎంతవరకు వింటుంది అది? వైల్ LIST అనేది లిజనింగ్, అది ఎంతవరకు లిజనింగ్ చేస్తుంది? కమాండ్, ఇన్పుట్ కమాండ్ అనేది మనం వాడతాం. ఈ ఇన్పుట్ కమాండ్ అనేది సే సంథింగ్, అంటే సే సంథింగ్ అంటే నువ్వు ఏదో ఇన్పుట్ ఇస్తున్నావు, ఇచ్చి అలా ఎక్కడ ఆగాలి? ఇఫ్ కమాండ్ డాట్ లోవర్ స్టాప్ అని చెప్తే, మనం స్టాప్ అని చెప్తే అది అక్కడితో ఆగుతుంది.
లిజనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. అప్పుడు లిజనింగ్ ఫాల్స్ అంటే ఫాల్స్ అంటే ఏంటి, ఆగిపో అని. ఇక్కడ ఫాల్స్ ఆగిపో, ఆగిపోయిన ఫాల్స్ అనగానే ఏమవుతుంది, అప్పుడు మనం స్టేట్మెంట్ రాయాలి. ఫాల్స్ అనగానే ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. ఎల్స్ ప్రింట్ ప్రాసెసింగ్ కమాండ్ అని ఏదో ఒకటి ఇస్తాం, అది చేసుకుంటుంది. ప్రాసెసింగ్ కమాండ్. ఏం కమాండ్ చేయాలి, ఈ కమాండ్ని ప్రాసెస్ చేయాలి. ఇలా ఉంటుంది అన్నమాట. సే సంథింగ్ అంటే మనం సే సంథింగ్ అని అడుగుతుంది, అది మనం మాట్లాడుతున్నంతసేపు మాట్లాడతాం. స్టాప్ అనగానే ఆగిపోతుంది. స్టాప్ ఎప్పుడైతే అన్నామో మనం ఆగిపోతుంది. ఫాల్స్ అయిపోగానే ప్రాసెసింగ్ ద కమాండ్, మనం ఏదైతే ఇచ్చామో ఆ కమాండ్ ప్రాసెస్ చేస్తుంది. ఫస్ట్ ఫాల్స్ ఇచ్చామనుకో, ఎర్రర్ చూపిస్తుంది. ఇన్పుట్ ఫాల్స్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. అందుకని మనం ఇన్పుట్ ఇప్పుడు లిజనింగ్ అనేది అది వినాలి అంటే ట్రూయే అవ్వాలి. వన్ సెకండ్, ఏదో వచ్చింది. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. వన్ సెకండ్, స్ట్రక్ అయినట్టుంది అదే సిస్టమ్. ఓకే, ఇప్పుడు వస్తుంది సే సంథింగ్. ఇలా ఎలా ఉంటుంది అనమాట.
Actually, this is exactly how Alexa and Google Assistant Jarvis clones will work. ఓకే, అలెక్సా అని అంటాం కదా, అమెజాన్ అలెక్సా ఇలాంటివి. ఇక్కడ ఇప్పుడు చూద్దాం, బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే ఆ లూప్ని ఇమీడియట్గా ఎలా స్టాప్ చేయడం అవి చూద్దాం. ఎమర్జెన్సీగా ఒక ఫర్ సపోజ్ మన దగ్గర రోబోట్ ఎమర్జెన్సీ స్టాప్ అని పెట్టుకున్నాం. రోబో ఎమర్జెన్సీ ఇప్పుడు సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ క్యాపిటల్స్ వస్తున్నాయి. సెన్సార్స్ ఈజ్ ఈక్వల్ టు కెమెరా, ఇంకో సెన్సార్ చేస్తాడు ఇన్ఫ్రారెడ్, కామా ఇంకో సెన్సార్ రాడార్. ఇలా ఉంది. ఇప్పుడు ఈ సెన్సార్స్ నాకు ఒకటి ప్రింట్ చేయాలి. ఫర్ ఎస్ ఇన్ సెన్సార్స్ ఇది ఎంతవరకు, ఇఫ్ ఎస్ ఈక్వల్ టు ఇన్ఫ్రారెడ్. ఇలా ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఎస్ సెన్సార్ ఇన్ సెన్సార్స్, ఈ ఎస్ అనే వేరియబుల్కి సెన్సార్ అనే వేరియబుల్లోనే ఆ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ నుండి తీసుకోవాల్సి వస్తే ఎంతవరకు తీసుకోవాలి, వాల్యూస్ రిపీట్ చేయాలి, ఎంతవరకు రిపీట్ చేయాలి అంటే కంటిన్యూస్ బ్రేక్. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ fault detected fault detected stopping scan. ఎప్పుడైతే ఫాల్ట్ డిటెక్ట్ అయిందో స్కాన్ని స్టాప్ చేయమంటాం, అంటే బ్రేక్. print scanning with yes. సో ఇక్కడ ఏమర్థమైంది, మన దగ్గర చాలా సెన్సార్స్ ఉన్నాయి. ఎప్పుడైతే కెమెరా స్కానర్ అంటే ఇన్ఫ్రారెడ్ స్కానర్ వరకు వెళ్ళలేదు, సెన్సార్స్ స్కానర్స్లో ఇన్ఫ్రారెడ్ వరకు వెళ్ళకుండా కెమెరాతో ఆపేయాల్సి వస్తే, ఫస్ట్ సెన్సార్ దగ్గర ఏదైనా ఫాల్ట్ డిటెక్ట్ అయితే అక్కడ ఆగిపోవాలి రోబోట్. ఆగిపోయి మనకి ఇంటిమేట్ చేయాలి, లేదా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఏదైనా ఫాల్ట్ డిటెక్ట్ అయితే. ఇన్ఫ్రారెడ్ దగ్గర ఎప్పుడైతే ఫాల్ట్ డిటెక్ట్ అయిందో స్కాన్ ఆపేసి మనకి అక్కడ ఆపాలి అంటే మనం బ్రేక్ ఇవ్వాలన్నమాట. బ్రేక్ ఇచ్చి స్కానింగ్ విత్ ఎస్ అని ఇచ్చాం కదా, అంటే ఏంటి, అక్కడున్న కెమెరా అప్పటి వరకు లిస్ట్ అయి ఉన్న
రిపీట్ అయిన ఫర్ లూప్ మనకి ఏంటి కెమెరా అనేది వస్తుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ స్కానింగ్ విత్ కెమెరా, ఫాల్ డిటెక్టెడ్, స్టాప్ స్కాన్. స్కానింగ్ విత్ ఎస్ అంటే ఎస్ కెమెరా ఎందుకు ఇచ్చిందంటే అక్కడ ఇన్ఫ్రారెడ్తో బ్రేక్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫ్రారెడ్ అనేది ఎస్ఈజికల్ ఇన్ఫ్రారెడ్ అంటే ఇన్ఫ్రారెడ్ దగ్గర రాగానే బ్రేక్ అయిపోద్ది. అక్కడ నుంచి ముందు వరకు ఏం స్కాన్ చేసిందో అవి మాత్రమే ఉంచారు. రాడార్ అని ఇచ్చామనుకో ఫర్ సపోజ్, రాడార్ అని ఇస్తే స్కానింగ్ విత్ కెమెరా, స్కానింగ్ విత్ ఇన్ఫ్రారెడ్, ఫాల్ డిటెక్టెడ్, స్టాప్ స్కానింగ్. అర్థమైందా? మనం అప్పటి వరకు ఎన్ని బ్రేక్ అంటే ఏంటంటే ఆ రాడార్ ఇచ్చాం కాబట్టి అంతవరకు ఏవైతే ఉన్నాయో ఫర్ లూప్లో అవన్నీ స్కాన్ అవుతే ఆ రాడార్ అనేది బ్రేక్ అయిపోద్ది, అంటే ఆగిపోద్ది. అక్కడ నుంచి లూప్ అనేది ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. అర్థమైనా? అదే కంటిన్యూ ఇప్పుడు ఉంటుంది. కంటిన్యూ అంటే ఏంటంటే స్కిప్ చేస్తుంది. కంటిన్యూ ఎలా వాడతాం? ఫర్ సపోజ్ ఫర్ ఎస్ ఇన్ సెన్సార్ ఈ సెన్సార్స్కి ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్రారెడ్ కంటిన్యూ ప్రింట్ యాక్టివ్లో ఉన్న సెన్సార్స్ ప్రింట్ చేయి. అది ఒకటే పాడైపోయింది. నీ దగ్గర ఉన్న సెన్సార్స్లో ఒక సెన్సార్ పాడైపోయింది. సో ఆ సెన్సార్ని స్కిప్ చేసి మిగతా సెన్సార్ యాక్టివ్లో ఉన్న సెన్సార్స్ అన్నిటితో కంటిన్యూ చేయించాలి. అప్పుడు ఎలా చేపిస్తావు వర్క్? ఎస్ అంటే ఇక్కడ ఏం తెలుసా, ఇన్ఫ్రారెడ్ అనేది ఏం చేస్తుందంటే స్కిప్ చేసేస్తుంది. స్కిప్ చేసి మిగతావి కంటిన్యూ చేస్తుంది. చూడండి ఇక్కడ పైన అది వేరేది. ఇక్కడ యాక్టివ్ కెమెరా, యాక్టివ్ రాడార్. అక్కడ ఏమైంది? ఇన్ఫ్రారెడ్ని ఇచ్చాం మనం. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ని ఇచ్చినా కానీ ఇన్ఫ్రారెడ్ ఉంది, అదేమైంది? స్కిప్ అయిపోయింది ఇన్ఫ్రారెడ్. కంటిన్యూ అంటే స్కిప్, బ్రేక్ అంటే స్టాప్. అందువల్ల అది ఈ లూప్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారు. బ్రేక్, కంటిన్యూ అనేవి ఈ లూప్స్ని, వైల్ లూప్స్ని, ఫర్ లూప్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారు. ఎక్కువగా ఇంకా అడ్వాన్స్డ్ ఏఐలో యూస్ చేయాలంటే ఈ ఫర్ లూప్స్ని వాటిని ఆర్ సపోజ్ అడ్వాన్స్డ్ ఏఐలో చెప్పాలంటే ఫర్ సపోజ్ ఏపీఐ కాల్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి అనుకుందాం. అంటే రీట్రై ఫెయిల్డ్ ఏపీఐ కాల్స్, అటెంప్ట్స్ 0, అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అలా ట్రై చేస్తూ ఉండు, కీప్ ఆన్ ట్రయింగ్. ఫర్ సపోజ్ అటెంప్ట్స్ అనేవి 0 attempts,
వైల్ items less than 3 print connecting to LLM attempt comma attempts plus 1 అంటే attempts plus is equal to 1. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసామంటే ఇక్కడ ఐటమ్స్ ఇలా లెస్ దాన్ 3 అయితే కంటిన్యూ కనెక్టింగ్ టు LLM అటెంప్ట్స్ ప్లస్ 3 అంటే లెస్ దాన్ 3 అంటిల్ 1 2 3 ఇది కామెంట్ చేసినా కానీ నీకు రిజల్ట్ వస్తుంది. సారీ, ఫస్ట్ డిఫైన్ చేయాలి. అటెంప్ట్స్ అనేవి 0 అయినా అసైన్ చేస్తాం, కానీ అటెంప్ట్స్ అనేవి తక్కువగా ఉన్నటప్పుడు 3 కన్నా తక్కువగా ఉన్నటప్పుడు నువ్వు అసలు ఇంకా అటెంప్ట్ చేయలేదు, నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు 3 కన్నా తక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తుంది, LLMతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. కనెక్టింగ్ టు LLM అటెంప్ట్ 1 2 3 అలా అనమాట. ఇది అదే అటెంప్ట్స్ అనేవి ఒక 4 ఉందనుకో, ఏమవుతుంది, ఎందుకంటే మనం కండిషన్ ఇంకేం రాయలేదు, ఆల్రెడీ 4 ఉంది. 2 ఉంటే కనెక్టింగ్ టు LLM ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది, 2 టైమ్స్ అటెంప్ట్ చేసావు, ఇంకా ఎన్ని 3 అటెంప్ట్స్ వరకు నువ్వు కనెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదే నీకు లిమిట్ అనేది పెంచావు అనుకో, 5 అటెంప్ట్స్ నువ్వు ట్రై చేయొచ్చు అన్నావు, అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 2 అయిపోయినాయి, అటెంప్ట్ ప్లస్ ఆల్రెడీ 2 అయిపోయినాయి, అప్పుడు ఏంటి 3 నుండి స్టార్ట్ 3 4 5 ఇదనమాట. ఇలా LLMతో కనెక్ట్ అయ్యేటప్పుడు కనెక్టింగ్ టు LLM అటెంప్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఇంకా టూల్స్ని యూజ్ చేసేటప్పుడు లైక్ ఐటరేటింగ్ టూల్స్ ఇన్ అన్ ఏజెంట్, ఏజెంట్లో టూల్స్ని యూజ్ చేయాల్సినప్పుడు అప్పుడు కూడా మనం లూప్స్ యూజ్ చేస్తాం. టూల్స్ అంటే ఎలా, ఐటరేటింగ్ టూల్స్ ఇన్ ఏజెంట్, టూల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఏం చేస్తాం, సెర్చింగ్ టూల్ ఉంటుంది, కామా క్యాలిక్యులేటర్ ఉంటుంది, సమ్మరైజర్ ఉంటుంది. ఇలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్లో ఒక్కొక్కటి వర్క్ చేయాలి, ఒక్కొక్కటి యాక్టివేట్ అవ్వాలి, అంటే ఒక్కొక్క టూల్ని కాల్ చేయాలి దాని యొక్క ఫంక్షన్ బట్టి. ఆ టూల్స్ని కాల్ చేసినప్పుడు LLM ఆ టూల్స్ని కాల్ చేసేటప్పుడు ఫర్ టూల్ ఏ టూల్ కావాలి, ఇన్ టూల్స్లో ఒక్కొక్కటి ప్రింట్ చేయాలి. ప్రింట్ మనం ఇక్కడ ఇస్తాం ఏంటి, ఏజెంట్ కాలింగ్ టూల్, ఏ టూల్ పిలుస్తున్నాడు, టూల్ పిలుస్తున్నాడు, అది ఏదైతే అది. అంటే అన్నీ ఇంకా
అన్ని టూల్స్ ఒక్కొక్కటి కావాల్సిన టూల్స్ అలా ఏజెంట్ కాలింగ్ టూల్ సెర్చింగ్ టూల్, క్యాల్కులేటర్ టూల్, సమ్మరైజర్ టూల్, ఇలా లూప్స్ రాస్తాం, ఫర్ లూప్స్ రాస్తాం టూల్స్ని పిలిచేటప్పుడు. అర్థమైనా? ఇంకా మల్టీ స్టెప్ వర్క్ ఫ్లో ఏజెంట్ అంటాం. మల్టీ స్టెప్ వర్క్ ఫ్లో ఏజెంట్ అంటే ఫస్ట్ సపోజ్ రిట్రీవ్ చేయమంటాం, డేటాని రీర్యాంక్ చేయమంటాం, డేటా జనరేట్ చేయమంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఇది కూడా యూజ్ అవుతుంది, ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రీమ్ ఎల్ఎల్ఎం అవుట్పుట్ అంటారు, టోకెన్ బై టోకెన్. అంటే ఫర్ సపోజ్ టోకెన్ బై టోకెన్స్ కావాలంటే టోకెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, అది లిస్ట్లో ఉంది. హలో కామా స్పేస్ కామా I space again space yam comma again space comma చిట్టి అని ఉంది. ఓకే, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం లూప్ రాసుకోవచ్చు. ఫర్ టీ ఇన్ టోకెన్స్, టీ అంటే అదొక అగైన్ అనదర్ వేరియబుల్. ప్రింట్ టీ end is equal to space. హలో, ఐ యామ్ చిట్టి. మనం ఎక్కడ తప్పు చేసాం? ఈ మధ్యలో మన స్పేస్ లేదు, అందుకు మనకు కలిపి వస్తుంది. ఆ మధ్యలో స్పేస్ ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చామంటే ఫర్ సపోజ్ చూసారా, స్పేస్ ఇస్తే స్పేస్ వచ్చింది, ఇలా అనమాట. అలా ఎక్కడ స్పేస్ ఇచ్చాను, స్పేస్ వచ్చింది. అలా అన్నిటికీ అలా ఇచ్చుకొని ఫర్ లూప్స్ని అలా మనకి అలా టోకెన్స్ ఫార్మేట్లో ఉందంటే మనం ఇచ్చిన సెంటెన్స్ అది ఇలా కంబైన్ చేసుకుంటుంది. ఫర్ టీ ఇన్ టోకెన్స్ అంటే
టీ కమ ఎండ్ వరకు అక్కడే ఇస్తుంది, సింగిల్ లైన్లో ఇస్తుంది. ఈ ఎండ్ అనేది ఇన్బిల్ట్ అనమాట. అదేనా, అంటే ఈ ఎండ్ అంటే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుండి ఆ వర్డ్ తీసుకుంటుంది. అక్కడ ఆ ఈ రెండిట్ల మధ్య ఎండ్ అవుతుంది అని, అక్కడ కొటేషన్ మార్క్స్లో ఎండ్ అవుతుంది, ఆ వర్డ్ తీసుకుంటుంది. అలా ఇలా దిస్ ఈజ్ హౌ స్ట్రీమింగ్ రెస్పాన్సెస్ వర్క్ అనమాట. నార్మల్గా ఈ లూప్స్లో ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇండెంటేషన్ ఎర్రర్స్. పైథాన్ యూజెస్ ఇండెంటేషన్స్ టు డిటెక్ట్ లూప్స్. అది ఇండెంటేషన్ ఎర్రర్ చేయకూడదు, అర్థమైందా? ఫర్ ఉందంటే ఆ ఫర్కి లూప్ ప్రింట్ ఎక్కడ వస్తుందో అది చూసుకోవాలి కరెక్ట్గా, ఇండెంటేషన్ ఎర్రర్ చూడకూడదు. ఇన్ఫినిట్ లూప్స్ని ఇన్ఫినిట్ లూప్స్ని చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ సపోజ్ ఐ లెస్ దాన్ 5 ఇలా ఇచ్చా, ఒక ఇన్ఫినిట్ లూప్ రాసాం. ప్రింట్ ఐ ఇలా ఇచ్చామనుకోండి, ఎక్కువగా ఏం చేస్తారంటే ఇది చూడండి, చూసావా? ఇలాంటప్పుడు ఇది సిస్టమ్ లాగ్ అవుతుంది.
1 సెకండ్. అరే యార్, ఓకే. ఇన్ఫినిట్ లూప్ ఇలా ఇన్ఫినిట్ లూప్ అంటే ఇలా i<5 అయినప్పుడు ఇన్ఫినిట్ లూప్ స్టాప్ చేయాలంటే Ctrl+C కొట్టాలి. ఇన్ఫినిట్కి వెళ్ళిపోతుంటుంది కదా. ఇన్ఫినిట్ లూప్ని ఎప్పుడు యూజ్ చేయకూడదు, ఎక్కువగా వెరీ రేర్గా యూజ్ చేయాలి. i=<5 అయితే ఇది ఇన్ఫినిట్ లూప్ అంటారు అన్నమాట దీన్ని. అంటే వైల్ i=<5 అంటే అక్కడ ఎలా ఎండింగ్ అనేది <5 ఎండింగ్ ఇలా ఇచ్చేస్తుంది. సో ఎప్పుడు ఇన్ఫినిట్ లూప్స్ని ఇలా i<5 అంటే i అనేది ఇక్కడ మనం 1 ఇచ్చాం కదా. ఈ 1 అనేది ఇది ఆల్వేస్ ట్రూ, ఎప్పటికీ 5 కన్నా తక్కువ, అది ఎప్పటికీ లెస్, అది ట్రూ కాబట్టి అది రిపీట్గా ఇస్తూనే ఉంటుంది 1ని. మనం ఎప్పుడూ ఇన్ఫినిట్ లూప్స్ని ఇలా ఇవ్వకూడదు, అందుకే మనం Ctrl+C కొడితే ఆ ఇన్ఫినిట్ లూప్ అనేది కిల్ అవుతుంది. అలా ఇన్ఫినిట్ లూప్ వీళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఆ 5 సాటిస్ఫై అయ్యేదాకా ఈ కండిషన్ ఇలా ఇచ్చుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే అది 1+1 యాడ్ చేసుకుని 5 వరకు వెళ్తుంది. 5 వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది. చూసారా, 5 వరకు వెళ్ళి అక్కడ ఆగింది. ఇలా మనకి ఆ కండిషన్ అనేది చెప్పాలి ఎక్కడ ఆగాలి అని. ఇది గేమ్ ఇవ్వకపోతే అది ఇన్ఫినిట్ లూప్ కింద అయిపోయి ఎక్కువగా ఇదే చేస్తుంటారు. వైల్డ్ యూస్ చేసినప్పుడు ఇన్ఫినిట్ లూప్ కింద వెళ్ళిపోతుంది, కండిషన్ ఇవ్వరు ఎక్కడ ఆగాలని. కండిషన్ ఏంటంటే ఐకి 1 యాడ్ చేస్తే i1 ఉంది, ఆల్రెడీ 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. సో అప్పుడు ఆ 2కి ఇంకో 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, 3కి ఇంకో 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, 4కి ఇంకో యాడ్ చేస్తే 5 అవుతుంది. సో 5 దగ్గరకు వస్తే ఆగిపోతుంది. అదనమాట. ఇలా ఈ లూప్స్ ఇలా యూజ్ చేయాలి. ఇంకా రేంజెస్ ఉంటాయి. రేంజెస్ ఏంటంటే రేంజ్ 5 అంటాం, కానీ ఫర్ సపోజ్ రేంజ్ పారెంథసిస్లో 5 అని ఇచ్చాం. దీన్ని ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ 0 to 4 ఇలా అనాలి. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేగాని 1 to 5 1 to 4 అలా ఎక్కువ మిస్టేక్స్ అలా జరుగుతుంటాయి. 0 నుంచి స్టార్ట్ చేయాలి మ్యాక్సిమం. అంటే ఇంకా మాడిఫైయింగ్ లిస్ట్స్ వైల్ లూపింగ్, అదొక మిస్టేక్స్ చేస్తుంటారు. లూప్లో పెట్టిన తర్వాత లిస్ట్స్ని మాడిఫై చేయకూడదు. అలా చేస్తే అది మళ్ళీ ఎర్రర్ అవుతుంది, ఎందుకంటే ఆ లిస్ట్లో నుండే లూపింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి మాడిఫై చేయకూడదు. ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని టాస్క్స్ ఇస్తున్నాను, చేసుకోండి. లూప్ ఫ్రమ్ 1 to 20 అండ్ ప్రింట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఎలా ప్రింట్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అలా. ఓకే, ఈ 5 టాస్క్స్ ప్రాక్టీస్ చేయండి. లూప్ ఫ్రమ్ 1 to 20 అండ్ ప్రింట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. రైట్ ఏ లూప్ టు చెక్ ఆల్ సెన్సార్స్ అండ్ స్టాప్ ఎట్ నైట్ విజన్. Simulate Chitti battery draining from 120 to 100 in steps of 10. Okay, loop through a list of PDF files and print sending file to LLM. Create an infinite loop that stops when user. So ఈ 5 చేయండి, కొద్ది ప్రాక్టీస్ చేయండి, లేదా నేనే ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడే లైవ్లో ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఇంటికి వెళ్ళి వన్స్ చూడకుండా కూడా ప్రాక్టీస్ చేయండి.
ఎలా అంటే ఫస్ట్ది ఏంటి, లూప్ ఫ్రమ్ 1 to 20 అండ్ ప్రింట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. అప్పుడు ఏంటి, ఫర్ నెమ్ ఇన్ రేంజ్ మనకు రేంజ్ ఎంత 20 కావాలి, 1,21 20 కావాలి కాబట్టి 1,21 వరకు తీసుకుంటాం. ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ 1 to 20 అండ్ ప్రింట్, సారీ మనం అక్కడ సెమీకోలన్ ఇవ్వాలి, ప్రింట్ సారీ ఇఫ్, మళ్ళీ ఇంకో కండిషన్, ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై 2 చేస్తే, మనకి ఈక్వల్ టు 0 వస్తే, ఈక్వల్ టు 0 రావాలి. ప్రింట్ నెంబర్ మనకి ఏం కావాలి, ప్రింట్ నెంబర్. ఇలా రాస్తే ఇది కండిషన్ కాబట్టి ఇదనమాట మనం కండిషన్ రాసే పద్ధతి. ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ 1 to 20 అండ్ ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై, ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అయితే కదా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. 2తో డివైడ్ అయినవన్నీ ఈవెన్ నెంబర్ అంటే మాడ్యులస్, పర్సెంటేజ్ సంబంధించి మాడ్యులస్ 0. 2తో డివైడ్ అయిందంటే అది రిమైండర్ 0 వస్తుంది. సో రిమైండర్ 0 వచ్చినన్ని ఈవెన్ నెంబర్స్ అవన్నీ ప్రింట్ చేస్తుంది. ఎక్కడ వరకు ప్రింట్ చేస్తుంది, 21 వరకు చెక్ చేస్తుంది. అర్థమైందా? ఇది 2 4 2 4 14 20 అన్నమాట. రైట్ ఏ లూప్ టు చెక్ ఆల్ సెన్సార్స్ అండ్ స్టాప్ ఎట్ నైట్ విజన్. ఇది ఆల్రెడీ మనం చూసాం, ఇది ఎలా స్టాప్ చేయాలి అని. అంటే బ్రేక్ యూస్ చేస్తాం, బ్రేక్ ఫంక్షన్ యూస్ చేసి స్టాప్ చేస్తాం ఒక బ్రేక్ దగ్గరికి వచ్చిన తర్వాత. అదే ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ సొల్యూషన్ అయిపోయింది కదా, సెన్సార్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవో సెన్సార్, సమ్ లిదార్ అనే సెన్సార్ ఉంటుంది, జీపీఎస్ సెన్సార్ ఉంటుంది. సిస్టమ్ బాగా స్లో అయిపోయింది. జీపీఎస్ సెన్సార్ ఉంటుంది, ఇంకా ఇన్ఫ్రారెడ్ సెన్సార్ చూద్దాం, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ చూద్దాం, ఇంకా థర్మల్ సెన్సార్ చూద్దాం, ఇంకా నైట్ విజన్ సెన్సార్ చూద్దాం. NIGHT నైట్, అదే కదా అడిగాడు క్వశ్చన్లో. నైట్ విజన్ సెన్సార్ చూద్దాం. ఇంకోటి అల్ట్రాసోనిక్ చూద్దాం, అల్ట్రాసోనిక్ సెన్సార్ చూద్దాం. బ్రాకెట్ క్లోజ్, సారీ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇన్ని సెన్సార్స్లో ఆడేం అడిగాడు క్వశ్చను, వాట్ ఇస్ ద క్వశ్చన్? రైట్ ఏ లూప్ టు చెక్ ఆల్ సెన్సార్స్ అండ్ స్టాప్ ఎట్ నైట్ విజన్. అన్ని సెన్సార్స్ చెక్ చేయాలి కానీ నైట్ విజన్ సెన్సార్ దగ్గర ఆగపోవాలి. అప్పుడు ఎలా రాస్తాం? ఫర్ సెన్సార్ or s, some any small letter s in sensors, okay, sensors లోపల ప్రింట్ చెకింగ్, ప్రింట్ ఆల్ ద సెన్సార్స్ చెక్ చేస్తాం. ఫస్ట్ చెకింగ్ సెన్సార్స్, ఎస్ ఆల్ సెన్సార్స్ని చెక్ చేస్తున్నాం.
ఇఫ్ సెన్సార్ ఈజ్ ఈక్వల్ టు నైట్ విజన్ అయితే NIGHT నైట్ VISION నైట్ విజన్, సెన్సార్ ఈజ్ ఈక్వల్ టు నైట్ విజన్ అయితే కండిషన్ కాబట్టి అదేం చేయాలి, ప్రింట్ నైట్ విజన్ ఫౌండ్ డాట్ స్టాపింగ్ స్కాన్. బ్రేక్ మనం అలా రాసుకుంటున్నాం, అర్థమైందా? మనం అలా రాసుకుంటాం నైట్ విజన్ ఫౌండ్ స్టాప్ స్కానింగ్, స్కాన్ చేయడం ఆపేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ చూసారా, ఫస్ట్ ఏం చేసింది, చెకింగ్ ఫర్ లీడర్, చెకింగ్ ఫర్ GPS, చెకింగ్ ఇన్ఫ్రారెడ్, చెకింగ్ థర్మల్, చెకింగ్ నైట్ విజన్. నైట్ విజన్ రాగానే ఏం చేసింది, నైట్ విజన్ ఫౌండ్ స్టాప్ స్కాన్. ఇదనమాట ఆడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఇలా రావాలి. సో రైట్ ఏ లూప్ టు చెక్ ఆల్ సెన్సార్స్ అండ్ స్టాప్ ఎట్ నైట్ విజన్. అంటే అన్ని సెన్సార్స్ని చెక్ చేయాలి. ఈ చెకింగ్ లేదర్ చెకింగ్ పనిచేస్తుంది లేదా, GPS పనిచేస్తుందా అంటే ఇలా అర్థం చేసుకోవాలి. చెక్ ఆల్ సెన్సార్స్ అంటే అన్ని సెన్సార్స్ని ప్రింట్ చూపించాలి, చెక్ చేయడం అంటే. సో లిడర్, GPS, ఇన్ఫ్రారెడ్, థర్మల్ ఇలా అన్ని ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఇఫ్ S is equal నైట్ విజన్ అయితే ప్రింట్ నైట్ విజన్ ఫౌండ్ డాట్ స్టాప్ స్కాన్ అండ్ బ్రేక్ ఇస్తేనే ఇది ఆపుతుంది. అర్థమైందా? బ్రేక్ ఇస్తేనే అది ఆగుతుంది. అక్కడతో ప్రింట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ సెన్సర్ అల్ట్రాసోనిక్ వెళ్దాం. నెక్స్ట్ ఇంకేంటి, సిమ్యులేట్ చిట్టి బ్యాటరీ డ్రైనింగ్ ఫ్రమ్ 100 to 0 ఇన్ స్టెప్స్ ఆఫ్ 10 స్టెప్స్లో రాయమన్నాడు కోడ్. అంటే 10 స్టెప్స్లో నీకు అవుట్పుట్ కావాలి. ఫర్ సపోజ్ బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు 120 అనుకుందాం. అయితే వైల్ బ్యాటరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, సారీ 0 10 కాదు 0, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వైల్ బ్యాటరీ అంటే బ్యాటరీ 0 అయ్యేదాకా, ఎందుకంటే 0 అని ఇచ్చాం కాబట్టి 0 అయ్యేదాకా ప్రింట్ బ్యాటరీ లెవెల్ బ్యాటరీ కానీ 10 స్టెప్స్ అన్నాడు కాబట్టి BATTERY అంటే 10 తగ్గాలన్నమాట. మైనస్ ఈజ్ ఈక్వల్ టు 10 వేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసాం అనుకోండి, 10 స్టెప్స్ ఆఫ్ 10 అంటే 10 తగ్గించడం అనమాట. స్టెప్స్ ఆఫ్ 10 అంటే 10 తగ్గుతుంది బ్యాటరీ 100 దగ్గర. 120 స్టార్ట్ అయింది, 120, 100, 110, 10 తగ్గుతుంది, అలా 0 అయింది. ఇదన్నమాట. ఇలా రాయాలి సిమ్యులేషన్ అంటే బైల్ లూప్ యూజ్ చేసి. ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. తర్వాత లూప్ త్రూ PDF ఫైల్స్ అండ్ ప్రింట్ ఫార్మాటెడ్ మెసేజ్.
లూప్ త్రూ ఏ లిస్ట్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ప్రింట్ ఫార్మాటెడ్ మెసేజ్. ఇది ఎలా చేద్దాం? ఒక ఎల్ఎల్ఎంకి పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తున్నాం, చాలా పీడిఎఫ్లో 2-3 పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తున్నాం. pdf_fils ఫైల్స్ ఇస్తున్నాం. ఒక లిస్ట్ తీసుకుంటున్నాం. ఆ లిస్ట్లో ఫస్ట్ పీడిఎఫ్ ఏంటంటే సమ్ రిపోర్ట్ డాట్ పీడిఎఫ్ అని పెట్టాం, కామా మళ్ళీ ఇన్వాయిస్ ఏదో ఇచ్చాం, ఇన్వాయిస్ డాట్ పీడిఎఫ్ ఇచ్చాం, కామా ఇంకోటి డిజైన్ డాక్యుమెంట్ డాట్ పీడిఎఫ్ ఇచ్చాం. తర్వాత సమ్ డేటా షీట్ డాట్ పీడిఎఫ్ ఇచ్చాం. ఇది ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చాం. ఇప్పుడు వీటిని సెండింగ్ ఫైల్స్ టు ఎల్ఎల్ఎం ఫర్ ఫైల్ ఇన్ పీడిఎఫ్ ఫైల్స్ ఫార్మాట్ స్ట్రింగ్ యూస్ చేయమన్నాడు కాబట్టి ఫార్మాట్ స్ట్రింగ్ యూస్ చేస్తున్నాం. సెండింగ్ ఫైల్ టు ఎల్ఎల్ఎం. సారీ, మనం క్లోజ్ చేయాలి దీన్ని. ఫార్మాటింగ్ అంటే ఎలా చేయాలి, ఒక్కొక్క ఫైల్ని ఎలా ప్రింట్ చేయడం అనేది అన్నీ సో రన్ చేయండి. ఇలా అనమాట. సెండింగ్ రిపోర్ట్ డాట్ పీడిఎఫ్ టు ఎల్ఎల్ఎం, మన మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు, అందుకే ఈ కూడా ఫైల్కి గ్యాప్ తీసుకోలేదు. అది విన్నా ఇదన్నమాట. సెండింగ్ రిపోర్ట్ డాట్ పీడిఎఫ్ టు ఎల్ఎల్ఎం, సెండింగ్ ఇన్వాయిస్ డాట్ పీడిఎఫ్ టు ఎల్ఎల్ఎం. ఇలా లూప్లో ఎల్ఎల్ఎంస్కి ఫైల్ పీడిఎఫ్స్ అనేది పంపిస్తుంది అనమాట. ఇది లూప్లో అడిగిన లూప్ త్రూ ఏ లిస్ట్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ప్రింట్ సెండింగ్ ఫైల్ టు ఎల్ఎల్ఎం. అది ఇది అడిగాడు. సెండింగ్ రిపోర్ట్ డాట్ పీడిఎఫ్, సెండింగ్ ఇన్వాయిస్ డాట్ పీడిఎఫ్, సెండింగ్ డాక్ డాట్ పీడిఎఫ్, ఇదన్నమాట. ఇన్ఫినిట్ లూప్ దట్ స్టాప్స్ వెన్ యూజర్స్ టైప్స్ షట్ డౌన్. యూజర్ షట్ డౌన్ అని టైప్ చేసిన వెంటనే ఆగిపోవాలి అని ఇన్ఫినిట్ లూప్కి రాయమంటున్నాడు. అంటే ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట. బులియన్ యూజ్ చేస్తాం ఇన్ఫినిట్ లూప్లో. వైల్ ట్రూ. ఏంటి ట్రూ? ఇది కమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ కమాండ్
if command dot lower ఈక్వల్ టు అంటే లోవర్ కేస్ అనమాట, లోవర్ అంటే లోవర్ కేస్, దట్స్ ఇట్. లోవర్ కేసులో ఇచ్చినా కానీ షట్ డౌన్ అని ఇచ్చాడు అనుకోండి, స్ట్రింగ్ కాబట్టి షట్ డిఓడబ్ల్యూ షట్ డౌన్ ఇలా ఇచ్చాడు. ఇది కండిషన్. ఇస్తే ప్రింట్ SYSTM సిస్టమ్ షట్టింగ్ డౌన్, సిస్టమ్ షట్టింగ్ డౌన్ అని చెప్పి క్లోజ్ చేసి బ్రేక్, ఆటోమేటిక్ బ్రేక్ వేయాలి. అప్పుడు ప్రింట్ అన్నోన్ కమాండ్ డాట్ ట్రై అగైన్. ఇన్ఫినిట్ లూప్ వచ్చినప్పుడు అలా రాస్తాను అన్నమాట, ట్రై అగైన్. ఇన్ఫినిట్ లూప్ అది ఇదన్నమాట. ఎంటర్ కమాండ్ ఇక్కడ మనం షట్ డౌన్ అని ఇచ్చాం, షట్ డిఓడబ్ల్యూ, సారీ అక్కడ కాదు, ఇక్కడ కింద టెర్మినల్లో SHUT DOW షట్ డౌన్. అప్పుడు సిస్టమ్ షట్టింగ్ డౌన్ అలా వస్తుంది. ఇదన్నమాట అడిగిన దానికి లూప్ రాయడం. అర్థమైందా? ఇలా ఈరోజు ఫర్ లూప్స్, ఈ సెషన్లో ఫర్ లూప్స్, వైల్ లూప్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ, సెన్సార్ స్కానింగ్ లూప్స్, బ్యాటరీ డ్రైనింగ్ లూప్స్, వాయిస్ ఏజెంట్ లిజనింగ్ లూప్స్, RAG అండ్ LLM పైప్లైన్ లూప్స్, వర్క్ఫ్లో ఏజెంట్ లూప్ లాజిక్స్, ఇవన్నీ ఇందులో నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ఫంక్షన్స్ అండ్ ఈ రోబో స్కిల్ సిస్టమ్ సూపర్ డీటెయిల్ ఫోకస్ ఎక్స్ప్లెనేషన్తో నీట్గా నేర్చుకుందాం నెక్స్ట్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ నుండి ఇంకా కంప్లీట్ బాగుంటుంది. అర్థమైనా? ఓకే మరి.